రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని, నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ, రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా. బావున్నావా అత్తమ్మ? మీ కొడుకుతో నా పెళ్లి డ్రామా కంటిన్యూ అయ్యుంటే మీరు నాకు అత్తే కదా అవుతారు. కానీ ఏం చేస్తావు, నా బ్యాడ్ లక్. నీ తెలివితేటలతో నన్ను కనిపెట్టి జైలుకు పంపించేశావు. కానీ విచిత్రంగా భూమి గుండ్రంగా తిరిగినట్టు నువ్వు కూడా తిరిగి తిరిగి నేనున్న జైలుకే వచ్చావు. ఇంట్లో నీ ఫ్యామిలీని గుప్పెట్లో పెట్టుకున్నట్టు నేను కూడా ఇక్కడ ఖైదీల్ని నా గుప్పెట్లో పెట్టుకున్నాను. అదిగో అక్కడుండే నాయకి నా రైట్ హ్యాండ్. ఏంటా నవ్వు? నమ్మకం కలగట్లేదా? కావాలంటే ఈ జైల్లో ఉన్న ఖైదీలందరినీ అడిగి చూడు. ఇది వర్షారాజ్యం. ఇక్కడ నేనేం చెప్తే అదే జరుగుతుంది. ఇక మీదట నువ్వు కూడా అందరి ఖైదీలాగానే నేను చెప్పింది వినాలి. నేను చెయ్యమంది చెయ్యాలి. అర్థమైందా? ఈ వర్షాకున్న ఏకైక శత్రువు నువ్వు. ఇక మీదట ఈ వర్ష ఆడిందే ఆట ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు. నాయకి మేడం గారు మన చీఫ్ గెస్ట్. చాలా స్పెషల్గా చూసుకోవాలి, గుర్తుంచుకో. చాలా స్పెషల్గా చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. వర్ష, మీకు పాత గొడవలు ఎన్నైనా ఉండొచ్చు. ఇది జైలన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు నేనేంటో మర్చిపోకు. మేడం జైల్లో ఉన్నన్ని రోజులు నువ్వు ఇలాగే కామ్గా ఉండాలి. తర్వాత కలుద్దాం. అన్నట్టు రాణి,